నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎస్ఐఆర్ శిక్షణ అవగాహన సమావేశం విజయవంతమైంది. నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేశారు. వేమూరు గ్రామంలోని ప్రైవేటు కళ్యాణ మండపంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ శిక్షణ మరియు అవగాహన సమావేశం విజయవంతంగా ఈ సందర్భంగా వేమూరు శాసన సభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి బలమైన పునాది ఖచ్చితమైన ఓటరు జాబితా అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడటం, అనర్హ పేర్లను తొలగించడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై సమగ్ర అవగాహన కల్పించిన ఆయన జూన్ 15 నుండి జూలై 14 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో ప్రతి బిఎల్ఏ కార్యకర్త బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. శిక్షణలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల సవరణ, చిరునామా మార్పులు, పేర్లలో తప్పులు సరిదిద్దడం, కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలన వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 వినియోగంపై కూడా వివరించారు. ప్రతి బూత్లో 18 సంవత్సరాలు నిండిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయడం, వివాహం అనంతరం గ్రామానికి వచ్చిన మహిళల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించడం, వలస వెళ్లిన వారు మరియు మరణించిన వారి వివరాలను సేకరించడం వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు చేశారు. అంటే ఆ గంటన్నర 2 గంటలు బిఎల్ఓతో పాటు మన బిఎల్ఏలు కూడా కలిసి ఉండాలి. కలిసి వెరిఫికేషన్ చేసుకొని అవి కూడా ఫోటోలు తీసి మైటీడీపీ యాప్లో మీరు కూడా మీరు చేస్తున్న కార్యక్రమం కూడా అప్లోడ్ చేయాల్సిన బాధ్యత అవసరం ఉందనేది మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా జూన్ 15 నుండి జూలై 14 అంటే రేపు ఎల్లుండి మొదలైంది. జూలై 14 వరకు, జూన్ 15 నుండి జూలై 14 వరకు నెల రోజులు ఈ కార్యక్రమం జరిగింది. నెల రోజుల్లో 3 సార్లు ప్రతి ఇంటికి బియ్యంలో వెళ్తాడు. మీరు కూడా వాళ్ళతో అడిగితే ఇప్పుడు దాదాపు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 2002 ఓటర్ లిస్ట్ ఒకటి, 2026 ఓటర్ లిస్ట్ ఒకటి. ఈ 2 ట్యాగింగ్ కూడా అయిపోయింది. చాలా వరకు వాళ్ళు మన డ్యూటీ చేసేసారు. బియ్యంలో 50%, 60% ట్యాగ్ చేసి పెట్టారు. కాబట్టి వెరిఫికేషన్ మళ్ళా వెళ్ళాలి. అవన్నీ మీరు ఫారాలు ఇచ్చి మళ్ళీ ఆ ఫారాలు ఫిల్అప్ చేసి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. బియ్యంలో మనం ఏం చేయాలంటే మనం సూపర్వైజ్ చేసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది. కాబట్టి జూన్ 15 నుండి జూలై 14 వరకు ఈ నెల రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. జూలై 21 ముసాయిదా ఓటర్ జాబితా అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. మధ్యలో వారం రోజులు గ్యాప్. ఆ వారం రోజుల్లో పోలింగ్ బూతులు వెరిఫికేషన్ ఉంటుంది. ఏమైనా మార్పులు చేరుకుంటే మనం పిటిషన్లు పెట్టుకోవడానికి వాటికి అవకాశం ఉంటుంది. జూలై 14 నుంచి జూలై 20 వరకు. జూలై 21వ తేదీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే చిత్తు ప్రతి అంటారు కదా, డూప్లికేట్ అనేది ఒకటి మీ ఆ సచివాలయంలో బూతుల దగ్గర అది పబ్లిష్ చేస్తారు. ఈ ఓట్లు ఇవన్నీ వచ్చింది, వీటిలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలి. ఆ అభ్యంతరాలకి టైము మళ్ళీ మనందరం కూడా జూలై 21 నుంచి ఆగస్టు 20 దాకా నెల రోజులు టైం ఉంది దానికి అభ్యంతరాలు తెలియజెప్పడానికి. ఆ అభ్యంతరాలు కరెక్ట్గా రోజుకి ఒక్కొక్క బిఎల్ఏ 10 ఇవ్వచ్చు. ఇందాక చెప్పినేమో ఆ నెల రోజుల్లో రోజుకి 50 ఫారాలు ఫిల్అప్ చేయొచ్చు. అభ్యంతరాలు వచ్చేసి నెల రోజుల్లో రోజుకు 10 చొప్పున మీరు వాళ్ళకి అందించవచ్చు. అవన్నీ అభ్యంతరాలు కూడా అయిపోయిన తర్వాత వచ్చేది ఫైనల్ లిస్టు పబ్లికేషన్. అది వచ్చిన తర్వాత మాత్రం ఇంకెవడో ఏం చేయలేదు. అంతవరకు చాలా అప్రమత్తంగా ఉండి చేసుకోవాల్సిన సరే అది ఓకేలే కానీ అవ్వాలి యాక్టివ్గా. ఇప్పుడు బూత్, యూనిట్, క్లస్టరు
బూత్ కింద కేఎస్ఎస్లను కూడా పెట్టాము. ఆ బూత్ కింద యూనిట్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకోవాలి. కుటుంబ సాధికార సారథులు ఇప్పుడు 1కి 10 సార్లు చూస్తాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడే చెప్పాను, బూత్ లెవెల్ కన్వీనర్ల లిస్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, కలెక్టర్ గారికి అందరూ కూడా మీ లిస్టులు వెళ్ళినాయి. నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏ బూత్ లో ఎవరు కన్వీనర్ గా ఉంటాడనేది. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరందరూ సక్రమంగా ఇప్పుడు ఇచ్చిన డ్యూటీ చేయాలి. చేసేటట్టు పై ఎత్తున ఉన్నటువంటి నాయకులు, మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. మరీ కొంతమంది చేయలేకపోవడము, ఆ రోజు మీరేదో మొక్కుబడిగా పెట్టడము, కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవడం, కొంతమంది పని చేయగలిగిన వాడు కూడా ఇలాంటి పని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చదువు కట్టడం కానీ, చూడటం కానీ. అటువంటి వాళ్ళు తోడు పంపించడమా, లేదు అసలు ఇంట్రెస్ట్ లేకపోతే మార్చేసుకోవటం. అంతేగాని వాళ్ళని పెట్టి మనం ఇలాగా 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఎవరిని కూడా ఒక పదవి, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు 100కి 100% చేసి తీరాలి. చేయకపోతే 1కి 2, 3 సార్లు చూస్తాం, తర్వాత మార్చేసి వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ పేర్లు మారిపోతే కొత్త పేర్లు అక్కడ ఎన్రోల్ చేయించేస్తాం. అందులో మొహమాటం, ఎందుకంటే మొహమాటం పోతే చాలా ఇబ్బంది పడతాం కదా. కాబట్టి దానికి అందరూ కూడా చేయండి. ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం మనకి అందరికీ, పార్టీకి ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కాబట్టి కొంతమందికి లేటుగా రావచ్చు, కొంతమందికి తొందరగా రావచ్చు, అంతే తప్ప అందరూ ఒకటే, మనంతా ఒక కుటుంబం. అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మెయిన్ మీరు పిఎల్ఓని ఎందుకు కాసుకొని ఉండాలంటున్నా అంటే వాళ్ళ మీద నెపం ఏంటని కాదు, కానీ వాళ్ళలో కొంతమంది అవతల పార్టీ సానుభూతి వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలకి డైరెక్ట్ గా అవకాశం ఎందుకు ఇచ్చింది? మీరు కూడా ఏజెంట్ని పెట్టుకోండి వాళ్ళతో పాటు అని. ఈ ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకి ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చిన సౌకర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయేది మనం. వాడు ఆ బియ్యంలో ఏదో మన ఓట్లు తీసేసి 10 ఓట్లు తీసేసి వాడికి 10 కలుపుకుంటా పోయాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? కాబట్టి బిఎల్ఏలుగా మీకు పార్టీ పెట్టినటువంటి బాధ్యత, మేము మీ మీద ఇచ్చినటువంటి బాధ్యత చాలా గురుతరమైనటువంటి బాధ్యత, చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత, గౌరవప్రదమైన బాధ్యత. మీరు ఇది చేయండి. ఎందుకంటే కష్టపడి చేస్తేనే ఈ పని, కష్టపడి పని చేయాలి. మీరు కష్టపడి పని చేయండి, ఖచ్చితంగా దానికి తగ్గ గౌరవం మీకు ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరన్నా కొంతమంది ఉంటే ఒకళ్ళ ద్వారా నేను ఇది చేయలేని ఊళ్ళో ఉన్న నాయకులు చెప్పండి, వాళ్ళని ఒకటే కావాలంటే మార్చేసుకొని కొత్త పెట్టుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కొత్త ఓటరు చేరడానికి వీటన్నిటికి సంబంధించి చెప్పాను, ఏ సర్టిఫికేట్ లో ఏదో ఒకటి ఉండాలని. మొత్తం దగ్గర 12 కార్డ్స్ ఇచ్చాడు, ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. 12 ఆధార్, ఈ మెట్రికులేషన్ చదువుకున్న వాళ్ళైతే 10th క్లాస్ కానీ మెట్రికులేషన్ కానీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే అది చూపించాలి. లేదు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, గవర్నమెంట్ మనకి ఏదైనా గుర్తింపు కార్డు ఇచ్చుంటే రేషన్ కార్డు కానీ ఎలాంటి అది చూపించవచ్చు. కుల ధృవీకరణ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకో గవర్నమెంట్ ఇచ్చింది, అది చూపించదు, అది చెల్లింది. పాస్పోర్ట్, అదేవిధంగా ఆఫీసులు అధికారులు ఇచ్చినటువంటి బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా చెల్లింది. అట్లాగే ఇల్లు కానీ ల్యాండ్ కానీ మీ పేరు మీద డైరెక్ట్ గా ఉందనుకో రిజిస్టర్ అయింది, ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే అది కూడా చెల్లింది. అట్లాగే పెన్షనర్ అయితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సర్టిఫికేట్ ఉంటే అది సరిపోతుంది. అదేవిధంగా కుటుంబ రిజిస్ట్రేషన్ కార్డు, ఇప్పుడు ఫ్యామిలీ సర్వే జరుగుతాం, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్డు ఏదైనా ఉంటే అది చెల్లింది. శాశ్వత నివాస సర్టిఫికేట్, అది కూడా కొంతమంది పర్మనెంట్ రెసిడెన్సీ అని చెప్పి ఎంఆర్ఓ ఇస్తుంటారు, అది ఉన్నా కూడా సరిపోతుంది. లేదంటే జాతీయ పౌర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇదేదో నాకు అర్థం కాలేదు. అటవీ హక్కులు చెప్పంటే ఇది గిరిజనులకు సంబంధించింది ఆ కార్డు, అది వేరు. ఆధార్ కార్డు ఆప్షనల్. ఆధార్ కార్డు అనేది అది తీసుకొని కంపల్సరీగా దాన్ని పెట్టి చేస్తారనుకోవడానికి లేదు. మిగతా నేను చెప్పిన 10లో ఏదో ఒకటి మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లలకి ఓట్లు చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు ఏ నెంబర్లో ఉంది, ఎక్కడుంది అనేది అక్కడ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బిఎల్ఏలు బిఎల్ఓలు కలిసి అందరూ కూడా
ఈ నెల రోజులు మీరు కష్టపడి పనిచేసి ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో మరి మనకి ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ కార్యక్రమం మీరు చూసారా? ఈ సర్ర అనేది ఏంటనే అవగాహన ఉందా మీకు? కొంత అవగాహన ఉన్నవాడు చేతులు వద్దండి, వద్దులే మనం ఫీల్ అవుతారు. అది అవగాహన లేకపోయినా తెలుసుకోండి. ఒకటి బియ్యలు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోతాం. అది గుర్తుపెట్టుకోండి. బియ్యలు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక బూత్ నెంబర్ చెప్పండి. బూత్ ఎవరున్నారు? కిరణ్ బాబు కుమార్గుంట, శేష బాబా మూకిరి పంచాయతీ సెక్రటరీ. ఆమె నీ బూత్కి బియ్యాలు అర్థమైందా? ఆమెతో నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆవిడకి వాళ్ళకి వెళ్ళిపోయింది మన లిస్టు, మన బియ్యాలు లిస్టు, నీ పేరు ఆమె దగ్గర ఉంటుంది. మన పార్టీ నుంచి బియ్యాలు ఇట్లా ఇలా మీకు ఎంతమందికి అవగాహన ఉంది? ఇక్కడ బూత్ ఒకసారి చేయాలి. బూత్ లెవెల్ ఎంతమంది ఉన్నారు? బూత్ ఇక్కడ బయట కూడా ఉన్నారు కొంతమంది. రానని కూడా చూసుకొని ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో పైన వేదిక మీద ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్ పెద్దలందరూ కూడా మీ గ్రామాల నుంచి వచ్చారా లేదా? రాకపోతే వెళ్ళిన తర్వాత మీ గ్రామంలో ఉన్న బూత్ ఏజెంట్ ఇక్కడికి వచ్చాడా లేదా చూసుకొని వీళ్ళంతా కూడా దీని ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ నాకు రేపు ఇవ్వండి. ఇది పక్కన ఇప్పుడు అర్థమైంది కదా. అతనికి సంబంధించిన బియ్యము పేరు ఇందులో చదివించాం. అట్లాగే ఇంకో పేరు చదవండి చెప్పండి. వాళ్ళు బియ్యాలు హరినారాయణ గారు, విజయ హరినారాయణ, నీకు లక్ష్మీ సౌజన్య పంచాయతీ సెక్రటరీ బియ్యాలు మాట్లాడిందా నీతో? చేస్తారా? ఓకే. కొంతమంది జరుగుతూ ఉంది ఆల్రెడీ, మన కొన్ని చోట్ల జరుగుతూ ఉంది, చేస్తున్నారు. అదే నాకు చెప్పింది 50-60% ఆల్రెడీ ట్యాగింగ్ కూడా అయిపోయిందని. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా చూసుకొని మీరందరూ కూడా పూర్తిగా ఇంట్రెస్ట్ పెట్టి ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోతానని చెప్పి ప్రత్యేకంగా, ఎందుకంటే బుధవారం పెట్టాల్సిన మీటింగ్ ఈ సమావేశం నేను ముందుగా జరిపేస్తాను ఆ రోజు ఈసారి. ఎందుకంటే ఇది మీకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎల్లుండి నుంచి రివిజన్ జరగబోతా ఉంది. కాబట్టి దీనికి మిమ్మల్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు పిలిచామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు వెళ్ళిన తర్వాత పూర్తిగా రేపంతా ఈ కార్యక్రమంలో ఉండండి. ఇంకో ప్రత్యేకమైన అంశం ఉంది. ఇక్కడ అందరూ లీడర్స్ ఉన్నారు, మొత్తం నియోజకవర్గం నాయకులు. ఇందులో సాయిబాబు గారు చెప్పింది కూడా చాలా ముఖ్యమైన అంశం. లేదంటే ఈ జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. దానికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్, జనాభా లెక్కల సేకరణ. ఇందాక ఆయన చెప్పింది వాళ్ళ ఊళ్ళో పట్టిపూరులో దగ్గర 13,000 ఓట్లు ఉంటే వాళ్ళ జనాభా 14,000 చూపించారు, 12,000 జనాభా చూపించారు. ఓటర్ లిస్టు మనం 2 సార్లు నుంచి ఎలక్షన్ 4 సార్లు నేను ఎలక్షన్ చేశాను, నాకు తెలిసి 13,000 నాకు ఓట్లు ఉన్నాయి. వాడి జనాభా 12,000 చూపించాడు. అంటే ఇలా చాలా గ్రామాల్లో జరిగింది. మీ గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇలా జరిగింది. దీనివల్ల చాలా నష్టపోతాం. ఇవాళ మీ గ్రామంలో 700 ఓట్లు ఉంటే వాడు 500 జనాభా చూపించడంతో రేపైనా ఓట్లు 700 ఎలా వస్తాయి? ఎంత పెద్ద టెక్నికల్ గా చాలా పెద్ద సమస్య. దానికి రేపు ఎల్లుండి సమయం ఉంది. మీరు వెళ్ళిన తర్వాత గ్రామాలకు వెళ్ళాక మీ ఊళ్ళో సక్రమంగా ఇచ్చారా లేదా, ఎవరి గ్రామాల్లో వాడు సక్రమంగా జరిగిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎల్లుండిలోపు ఈ జనాభా సేకరణ కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టండి. ఇప్పుడు అధికారంలో ఉన్నాం మనం, అధికారంలో లేనడికైతే వాడికి ఏం పోదు. ఇందులో చెప్పినట్టుగా మనం నిధులు తెచ్చుకోవడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ, అన్నిటికీ వాస్తవికత నిధులు చేసుకోవడానికి ఈ జనాభా లెక్కల సేకరణ అనేది చాలా ముఖ్యమైనది. ఉన్నది ఉన్నట్టు చేయాలి.
వాళ్ళు ఆసక్తి వహించారు. ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా సక్రమంగా చేయలేని కొన్ని చోట్ల నా దృష్టికి వచ్చింది. కానీ మీరందరూ కూడా పూర్తిగా దాని మీద మైండ్ పెట్టి దాన్ని ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. రేపు ఎల్లుండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రెండు అదొకటి, ఎల్లుండి నుంచి మొదలయ్యే ఈ సంబంధించినటువంటి ప్రక్రియలో కింద స్థాయి నుంచి ప్రతి బూత్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆ పైన ఉండేటటువంటి నాయకులందరూ కూడా మానిటర్ చేసుకుంటూ ఆ కార్యక్రమం విజయవంతం చేస్తూ ఏ రోజు ఏ ఇల్లు మీరు మానిటర్ చేశారో దాని పైకి అప్లోడ్ అది మైటీడీపీ యాప్ లో కూడా మీరు చేసినట్టయితే మీకే మార్కులు వస్తాయి. మైటీడీపీ యాప్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిలిచి మీకు టీలు టిఫిన్లు తాగి మీ అందరూ డైరెక్ట్ ఇంట్రాక్ట్ అవుతా ఉన్నారు. మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు చేసే పని సద్వినియోగం చేసుకోండి. నేను వేరే ఏం చెప్పిన ఎటు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. నేను నాలో మీకే ఈ సోషల్ మీడియా ఈ మైటీడీ నేను మీకే కానీ నేర్చుకోవాలి. మీకు చెప్తున్నా, ఎందుకంటే మీరు యాక్టివ్ ఉండండి. ఉండటం వల్ల ఉపయోగం ఉంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు పని చేస్తున్నారు, చేసిన పని చెప్పుకోవడం, మనం చెప్పుకోకపోవడం వల్ల మనకే నష్టం. కాబట్టి మీరు చెప్పండి, ఆ ఫోటో తీసి కొట్టేయండి, అయిపోతుంది మీ పని. ప్రమాణం కష్టపడుతున్నారు.